కేసీఆర్ బతుకమ్మ చీరల కానుకకు రేవంత్ డోకా చేశారని మండిపడ్డారు మహిళలు. నేడు సద్దుల బతుకమ్మ కావడంతో సర్కారు చీరలేవంటూ ప్రశ్నిస్తున్నారు. రెండేళ్లలో ఒక్క చీరైనా రేవంత్ సర్కారు ఇచ్చిందా అంటూ నిలదీస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన చీరలకు మంగళం పాడిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నేడు సద్దుల బతుకమ్మ కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్క మహిళకు ఒక్క చీర కూడా ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. ఈ ఏడాది బొడ్డెమ్మ పండుగకు చీర ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు, కానీ చీర ఇవ్వలేదు. ఆ తర్వాత ఎంగిలిపూల బతుకమ్మకు అన్నారు. సద్దుల బతుకమ్మకు కూడా వాయిదా వేశారు. ఇప్పుడు సద్దుల పండుగ రానే వచ్చింది. చీర మాత్రం ఇవ్వకుండా కాంగ్రెస్ పాలకులు మోసానికి పాల్పడ్డారని మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఒక్కో మహిళకు 2 చీరలు ఇస్తామంటూ కాంగ్రెస్ ఆర్భాటపు ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉచిత చీరల పంపిణీ పథకాన్నే పక్కకు పెట్టిందని కాంగ్రెస్ సర్కారుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విధంగా నిరుడు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు కూడా సాకులు చెప్తూనే చీరలు ఇవ్వడం లేదని దుయ్యబడుతున్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని 60 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 చొప్పున మొత్తం 1,20,00,000 చీరలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సీఎం దగ్గరుండి డిజైన్లు ఖరారు చేశారని, నాణ్యమైన చీరలు ఇస్తామంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు జోరుగా ప్రచారం చేశారు. తీరా సద్దుల బతుకమ్మ వచ్చినా ఒక్క చీర ఇవ్వకపోవడంతో ప్రభుత్వం మాటలు చెప్పిందని, చేతులు మరిచిందని మహిళలు మండిపడుతున్నారు. మహిళలతో పాటు నేత కార్మికులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విపక్షాల నేతలు మండిపడుతున్నారు. చీరల తయారీ బాధ్యతలను తెలంగాణ కార్మికులకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరల పథకం బ్రహ్మాండంగా కొనసాగిందని మహిళా సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. మహిళలందరికీ కాకుండా స్వయం సహాయక బృందాల సభ్యులకు మాత్రమే 2 చీరల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారు అసలుకే ఎసరుపెట్టిందని చెప్తున్నారు. చీరల పథకం నిధుల్లో దాదాపు 300 కోట్ల రూపాయల వరకు కమిషన్ల కోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే చీరలు సమయానికి తయారు కాలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరాకు చీరలు ఇవ్వలేకపోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కార్మికులు సకాలంలో చీరలు తయారు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చీరలు ఇస్తుందన్న నమ్మకం లేదంటూ మహిళా సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.